ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానమే ప్రభుత్వ ప్రాధాన్యత అని, ఆమోదం పొందిన ప్రతి ప్రాజెక్టు వేగంగా కార్యరూపం దాల్చాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన 15వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో 29,021 కోట్ల విలువైన 27 ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేశారు. ఈ భారీ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 22,407 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత కూడా ప్రాజెక్టులు క్షేత్రస్థాయిలో ముందుకు సాగకపోవడంపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఇకపై ప్రతి నెల ప్రాజెక్టుల పురోగతిపై తాను స్వయంగా సమీక్ష నిర్వహిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థల యాజమాన్యాలతో అధికారులు నిరంతరం టచ్లో ఉంటూ వారికి కావాల్సిన సహకారం అందించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. గూగుల్, ఆర్సెల్ఆర్ మిట్టల్, బీపీసీఎల్ వంటి మెగా ప్రాజెక్టుల ఏర్పాటుకు ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని తేల్చి చెప్పారు. భూ కేటాయింపులు పొంది కూడా నిర్ణీత సమయంలో పనులు ప్రారంభించని సంస్థలతో చర్చలు జరపాలని, వారు ముందుకు రాకపోతే భూములను వెనక్కి తీసుకోవడానికి కూడా వెనకాడవద్దని ముఖ్యమంత్రి గట్టిగా హెచ్చరించారు. దీనిపై మంత్రుల కమిటీ దృష్టి సారించి అవసరమైతే అనుమతులు రద్దు చేయాలని సూచించారు. ఉపాధి హామీ పథకం మెటీరియల్ నిధుల పనుల్లో ఏపీ టాప్లో నిలిచింది. 6 ఏళ్ల తర్వాత జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్ట మళ్లీ పుంజుకుంది. గత టీడీపీ ప్రభుత్వంలో ఉపాధి పథకానికి సంబంధించి అన్ని విభాగాల్లోనూ రాష్ట్రమే ముందుండేది. జగన్ సర్కార్ వచ్చిన తర్వాత ఈ పథకాన్ని భ్రష్టు పట్టించారు. దొంగ మాస్టర్లకు అవకాశమివ్వడం, పనులు చేయకుండానే వైసీపీ కార్యకర్తలు మెటీరియల్ నిధులు పంచుకోవడం తదితరాలతో ఢిల్లీలో రాష్ట్ర ప్రతిష్ట మసకబారింది. కేంద్ర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తే ఇక్కడి అధికారులు సమాధానం చెప్పలేని దుస్థితి ఉండేది. ఒక దశలో రాష్ట్రానికి ఉపాధి పనిదినాలు నిలిపివేశారు. ఏ నిధులు విడుదల చేయాలన్నా అనేక తనిఖీలు నిర్వహించి మంజూరు చేసేవారు. అయితే కూటమి సర్కార్ వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజ గ్రామీణాభివృద్ది, పీఆర్ శాఖలకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేశారు. తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణలో హరిత ఇంధనమే కీలకమని తెలిపారు. రాష్ట్రంలో హరిత ఇంధనానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ముంబైలో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న క్లైమేట్ వీక్ సదస్సులో సీఎం రేవంత్ పాల్గొని మాట్లాడారు. దేశంలోని పట్టణాలు, నగరాల అభివృద్ది, వాతావరణ మార్పులకు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యల విషయంలో తెలంగాణ దృక్కోణాన్ని వివరించారు. బొగ్గు, సంప్రదాయ ఇంధన వనరుల వినియోగాన్ని సౌర, హరిత ఇంధనం వైపు మార్చడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. 2034 నాటికి హైదరాబాద్ ను నెట్ జీరో సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నామని చెప్పారు. పట్టణాభివృద్దిలో భాగంగా కార్బన్ ఫుట్ ప్రింట్ ఆడిట్ చేపట్టనున్న తొలి భారత నగరంగా హైదరాబాద్ నిలవబోతుందన్నారు. లైఫ్ సైన్సెస్ రంగాన్ని తమ ప్రభుత్వం కేవలం వ్యాపారంగా మాత్రమే చూడటం లేదని, సామాజిక బాధ్యతగా చూస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ పవర్ హౌస్ గా మార్చాలన్నది తమ ప్రభుత్వ సంకల్పమని, ఆ దిశగా చిత్తశుద్దితో కృషి చేస్తున్నామని తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగంలో కేవలం 2 ఏళ్లలోనే 73,360 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి 1,00,000 ఉద్యోగాలు సృష్టించామన్నారు. హైటెక్స్ లో 2 రోజుల బయో ఆసియా 2026 సదస్సులో భాగంగా బుధవారం తెలంగాణ రైజింగ్ 2047 బిల్డింగ్ ఏ వరల్డ్ క్లాస్ లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్ పేరిట నిర్వహించిన ఫైర్ సైడ్ చాట్ ముగింపు వేడుకలో మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10% పెంచాలనే లక్ష్యంతోనే ప్రజలు, నిపుణులు భాగస్వామ్యంతో తెలంగాణ రైజింగ్ 2047కు శ్రీకారం చుట్టామన్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేలా ఖాళీల స్థలాల పన్నుపై ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. నిర్మాణాలకు ముందు ఖాళీ స్థలాలపై విధించే పన్నులో 50% రాయితీ ఇవ్వనుంది. ఈ మేరకు పురపాలక చట్టాల సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. పురపాలక మంత్రి పి నారాయణ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం నిర్మాణాలకు ముందు ఖాళీ స్థలాలపై 100% పన్ను విధించే విధానం ఉందని, ఇకపై నిర్మాణ అనుమతులు పొందిన నాటి నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు 50% పన్ను చెల్లిస్తే సరిపోతుందన్నారు. ఈ బిల్లుపై రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హర్షం వ్యక్తం చేశారు. ఇక ఈ నిర్ణయం రియల్ ఎస్టేట్ రంగానికి జీవం పోస్తుందన్నారు. కృష్ణా జలాల వ్యవహారంలో కేంద్రం తీరుతో రాష్ట్రాల హక్కులకు భంగం కలుగుతుందని సుప్రీంకోర్టుకు ఆంధ్రప్రదేశ్ తెలిపింది. కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు కేంద్రం జారీ చేసిన సెక్షన్ 3
నిబంధనావళి సరికాదని, ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్కు తీవ్ర నష్టం కలిగే అవకాశముందని తెలిపింది. కేంద్ర నిర్ణయం ఆమోదయోగ్యం కాదని, నదీ జల వివాద చట్టం ప్రకారం బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు ఇలా అదనపు అంశాలు పరిశీలించే అధికారం లేదని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లింది. కృష్ణా జలాలను రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 89 ప్రకారం ఏపీ, తెలంగాణకు ప్రాజెక్టుల వారీగా కేటాయించాలని తొలుత నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం తొలుత బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే దీనివల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందని అంతర్రాష్ట్ర నదీ జలాల చట్టం 1956లోని సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జలాల పునఃపంపిణీ చేపట్టాలని కేంద్రాన్ని ఆ ప్రభుత్వం కోరింది. సుదీర్ఘ కాలం తర్వాత 2023 అక్టోబర్ 6న కేంద్రం ట్రైబ్యునల్ కు నూతన మార్గదర్శకాలు ఇచ్చింది. సెక్షన్ 3 ప్రకారం ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ చేపట్టాలని నిబంధనావళి జారీ చేసింది. ఇక ఈ టీఓఆర్ ను రద్దు చేయాలని ఏపీ అదే ఏడాది అక్టోబర్ 17న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం నీటి కేటాయింపులకు రక్షణ ఉందని, ఇప్పటికే సెక్షన్ 89A, B కింద 2 తెలుగు రాష్ట్రాల మధ్య నీటిని ప్రాజెక్టుల వారీగా కేటాయించే అంశాన్ని ట్రైబ్యునల్ పరిశీలిస్తుండగా కొత్త అంశాలు చేర్చడం తగదని తన పిటిషన్లో స్పష్టం చేసింది. సీఎం చంద్రబాబు పొలిటికల్ గవర్నెన్స్ లో భాగంగా జిల్లాల వారీగా కీలక సమీక్షలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రతిరోజు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలతో కలిసి సమగ్ర చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే కృష్ణా, కడప, చిత్తూరు, రాజంపేట, మన్యం, అల్లూరి, పోలవరం వంటి 7 జిల్లాల సమీక్షలు ముగియగా నివేదికల ఆధారంగా పెండింగ్ ప్రాజెక్టులు, ప్రజా సమస్యల పరిష్కారంపై సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేసేందుకు సీఎం కేవలం ఒక్క నివేదికపై ఆధారపడకుండా సుమారు 7 రకాల సర్వేలు, డేటాను పరిగణలోకి తీసుకుంటున్నారు. ప్రజా దర్బార్లు, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు, సోషల్ మీడియా యాక్టివిటీ, ప్రజాసేవలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంపై స్పష్టమైన గణాంకాలతో సమీక్షలు సాగుతున్నాయి. బాగా పనిచేసేవారిని అభినందిస్తూనే వెనుకబడిన వారు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని సీఎం సూటిగా హెచ్చరిస్తున్నారు. ఇక అధికారుల జవాబుదారీతనంపై కూడా సీఎం స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రభుత్వ విభాగాల్లో సిబ్బంది కొరత, పారిశుద్ధ్యం, సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ వంటి అంశాలపై సర్వే రిపోర్టులను బయటపెడుతున్నారు. ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే లేదా సమస్యలు సృష్టించే అధికారులను ఉపేక్షించవద్దని, అవసరమైతే వారిని మార్చాలని కలెక్టర్లకు ఆదేశాలిస్తున్నారు. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులకు అక్కడికక్కడే నిధులు విడుదల చేస్తూ పాలనలో వేగం పెంచుతున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను నేరుగా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ సమావేశాలు తమకు ఒక వేదికగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఛార్జ్ మంత్రులు కూడా సోషల్ రీ ఇంజనీరింగ్, నాయకత్వ పెంపుదలపై మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో పారదర్శకతను పెంచుతూ పనిచేసే వారికి గుర్తింపునిచ్చేలా సాగుతున్న ఈ సమీక్షలు అటు రాజకీయంగా, ఇటు పరిపాలనా పరంగా ఏపీలో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. వైసీపీ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ లీగల్ నోటీసులు జారీ చేసింది. తమ సంస్థపై నిరాధారణమైన అసత్య ఆరోపణలు చేసి ప్రతిష్టకు భంగం కలిగించారని ఆరోపిస్తూ హెరిటేజ్ తరపున న్యాయవాది మల్లికార్జునరావు ఈ నోటీసులు పంపారు. బొత్స చేసిన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకుని తక్షణమే క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో సివిల్, క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ నోటీసుల్లో హెచ్చరించారు. హెరిటేజ్ సంస్థపై బొత్స సత్యనారాయణ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలో భాగమేనని నోటీసుల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేని ఇందాపూర్ డైరీ పేరును ప్రస్తావిస్తూ ఆ డైరీ ద్వారా టీటీడీకి నెయ్యి సరఫరా చేశారని ఆరోపించడం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. అంతేకాకుండా హెరిటేజ్ సంస్థ 22 కంపెనీలతో సిండికేట్ ఏర్పాటు చేసిందంటూ చేసిన ఆరోపణలోనూ ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. హెరిటేజ్ ఫుడ్స్ ఎన్నో ఏళ్లుగా చట్టబద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తోందని, ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు, గుర్తింపు పొందిందని నోటీసుల్లో వివరించారు. ప్రీమియం బ్రాండ్గా ప్రజల్లో నమ్మకాన్ని చూరగొన్న తమ సంస్థపై ఇలాంటి నిరాధార వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. భారతీయ న్యాయ సంహిత 356 ప్రకారం పరువు నష్టం కలిగించినందుకు సమాధానం చెప్పాలని బొత్సను డిమాండ్ చేశారు. ఇక చేసిన ఆరోపణలపై వెంటనే క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవని హెరిటేజ్ సంస్థ స్పష్టం చేసింది. తెలంగాణ మంత్రులంతా హస్తిన బాట పట్టారు. నేడు కాంగ్రెస్ హైకమాండ్ తో భేటీ కాబోతున్నారు. ఇది సాధారణ సమావేశం కాదు, మంత్రుల పనితీరుపై ఫైనల్ రివ్యూ మీటింగ్ అన్న చర్చ మొదలైంది. ఢిల్లీలో హైటెన్షన్ సమావేశానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.
ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, హైకమాండ్ పెద్దలు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. అందరితో ఒకేసారి కాకుండా విడివిడిగా పిలిచి వారి పనితీరు, రాష్ట్రంలో ప్రజాదరణ, ఎన్నికల ఫలితాలు, ప్రోగ్రెస్ రిపోర్టుపై సమీక్ష చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే హైకమాండ్ దగ్గర మంత్రులపై రిపోర్టులు రెడీగా ఉన్నట్లు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి ఇచ్చిన నివేదికతో పాటు స్పెషల్ ఇంటెలిజెన్స్ ద్వారా సేకరించిన నివేదికలు కాంగ్రెస్ హైకమాండ్కు అందాయి. దీంతో మంత్రుల్లో టెన్షన్ పెరుగుతోంది. మంత్రుల పనితీరుపైనే సమీక్షలు చేస్తారన్న ప్రచారంతో రిపోర్టుల్లో ఏముంది, ఎవరికి ప్రశంసలు, ఎవరికి క్లాస్ తప్పదన్న ఆందోళన మంత్రుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అవినీతి ఆరోపణలపై హైకమాండ్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు మంత్రుల శాఖల్లో భారీ అవినీతి జరుగుతుందని, జిల్లాలో భూ వివాదాలు, రియల్ ఎస్టేట్ డీల్స్ పై ఫిర్యాదులు పెద్ద ఎత్తున వెళ్లినట్లు సమాచారం. ఇసుక మాఫియాతో సంబంధాలు, అధికారులపై ఒత్తిళ్లు, వివాదాలన్నీ కూడా హైకమాండ్ దృష్టిలో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక కొంతమంది మంత్రుల కుటుంబ సభ్యులు అధికారిక వ్యవహారాల్లో ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో జోక్యం చేసుకోవడం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుందన్న ఆరోపణలు, ఫిర్యాదులు సైతం అధిష్టానానికి చేరినట్లు తెలుస్తోంది. దీనిపై హైకమాండ్ తీవ్ర అసంతృప్తితో ఉందనే చర్చ జోరుగా వినిపిస్తోంది. ఇటీవల ఎన్నికల్లో పనితీరుపైన మీటింగ్లో చర్చిస్తారంటున్నారు. ఇక ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్, పార్టీ బలోపేత కార్యక్రమాల్లో మంత్రుల పాత్రపైన సమీక్షకు అవకాశం ఉంది. 2.5 ఏళ్ల మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్టులను వారికే అందజేసి వెనుకబడ్డ వారి పనితీరు మెరుగుపరుచుకోవాలని అప్రమత్తం చేసే అవకాశం ఉంది. ఢిల్లీ సమావేశం తర్వాత ఏమవుతుందన్న సస్పెన్స్ ఏర్పడింది. ఇక పనితీరు బాగాలేని మంత్రులపై కఠిన చర్యలు ఉంటాయా, మంత్రివర్గం నుంచి తప్పిస్తారా, శాఖల మార్పులు చేస్తారా అన్న చర్చ జోరుగా సాగుతుంది. అయితే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తయ్యాకే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు పదవీ కాలం మార్చి 31తో ముగియబోతోంది. 2025 ఏప్రిల్ 30న రామకృష్ణారావు సీఎస్ గా బాధ్యతలు చేపట్టారు. 2025 ఆగస్టు 31తో పదవి విరమణ చేయాల్సి ఉండగా ఆయన సర్వీస్ను ప్రభుత్వం 7 నెలలు పెంచింది. ఇప్పటికే ఒకేసారి 7 నెలల సర్వీసు పొడిగింపు ఇచ్చిన నేపథ్యంలో మరోసారి ఎక్స్టెన్షన్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో తర్వాత సీఎస్ ఎవరు అనే చర్చ జరుగుతోంది. ఇక సీనియారిటీ లెక్కల ప్రకారం అయితే అందరికంటే ముందుండాల్సిన అరవింద్ కుమార్ పేరు ఇప్పుడు పూర్తిగా సైడ్ అయిపోయింది. ఫార్ములా ఈ రేసు పేరుతో సుమారు 55 కోట్ల ప్రజాధనం నిబంధనలు ఉల్లంఘించి విదేశీ సంస్థకు బదిలీ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పాత్రపై కూడా రాజకీయ దుమారం చెలరేగింది. అదిప్పుడు కీలక మలుపు తిరిగింది. కేంద్రం అరవింద్ ప్రాసిక్యూషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏసీబీ ఛార్జ్షీట్ సిద్ధం చేయడంతో సీఎస్ రేసులో అరవింద్ కుమార్ పేరు దాదాపు అవుట్ అయిపోయిందన్న టాక్ సచివాలయంలో నడుస్తోంది. ఇక ఆ తర్వాత రేసులో R&B స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, మరో సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ ఉన్నారు. అందులో జయేష్ రంజన్కే ఛాన్స్ ఎక్కువగా ఉందంటున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో ఐటీ శాఖ సెక్రటరీగా పనిచేసిన జయేష్ రంజన్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా అంతే దగ్గరయ్యారు. ప్రభుత్వం మారినా ఆయన ప్రభావం మాత్రం తగ్గలేదు. మొన్నటి వరకు ఐటీ పరిశ్రమల శాఖ కీలక బాధ్యతలు నిర్వహించిన జయేష్ రంజన్ తాజాగా పట్టణాభివృద్ధి సెక్రటరీ, జీహెచ్ఎంసీ స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టారు. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డికి నమ్మకస్తుడిగా మారిపోయారు అనే పేరు దక్కించుకున్నారు. జయేష్ రంజన్ 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, ఐఐఎం కోల్కతా పూర్వ విద్యార్థి, సివిల్ సర్వీసెస్ టాపర్. తెలంగాణలో ఐటీ రంగ అభివృద్ధికి పెట్టుబడులు ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించారు. వివాదాలు లేని అధికారిగా పేరుండడంతో మార్చి చివరిలో తెలంగాణకు కొత్త సీఎస్ గా జయేష్ రంజన్ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమన్న చర్చ సచివాలయ వర్గాల్లో జోరుగా జరుగుతుంది. మొత్తానికి కేసులతో ఇరుక్కున్న ఒక సీనియర్ అధికారి అవుట్, క్లీన్ ఇమేజ్ ఉన్న మరో అధికారి ఇన్, ఇలా తెలంగాణ బ్యూరోక్రసీలో భారీ పవర్ షిఫ్ట్ కు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. మరి చివరి క్షణంలో ఏమైనా ట్విస్ట్ ఉంటుందా, లేదా జయేష్ రంజన్ సీఎస్ గా ప్రకటించబడతారా చూడాలి. మంచిర్యాల జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన ఘటనలకు సంబంధించి బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ను మంచిర్యాల మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆయనతో పాటు మరో 3కి కూడా కోర్టు రిమాండ్ ఆదేశాలు జారీ చేసింది. మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్పై దాడి, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో మంగళవారం రాత్రి ఆయనపై కేసు నమోదైంది. దాంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా మంగళవారం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కాన్వాయ్ను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో మంత్రి కాన్వాయ్పై రాళ్లదాడి జరిగింది. ఈ ఘటనలో మంత్రి ప్రయాణిస్తున్న కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.
ఈ దాడికి బాల్కా సుమన్ నాయకత్వం వహించారని, పోలీసుల బారికేడ్లను స్వయంగా ఆయనే మంత్రి కాన్వేపైకి విసిరారని ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై మంత్రి వివేక్ తీవ్రంగా స్పందించారు. బాల్కా సుమన్ గూండాలతో తనపై హత్యాయత్నం చేయించారని ఆరోపిస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, దాడికి పాల్పడ్డారని శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఫిర్యాదు మేరకు బాల్కా సుమన్తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగానే ఆయన్ను అరెస్టు చేసి కోర్టుకు తరలించగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ ఘటనతో మంచిర్యాల జిల్లాలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. గొడవల కారణంగా క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం పనుల్లో వేగం పెరిగిందని అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్ సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం పనులు చూస్తుంటే వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తవుతాయన్న విశ్వాసం కలుగుతుందని పేర్కొంది. ప్రాజెక్టు పనులపై అధ్యయనం, సిఫారసులు, సూచనలు ఇచ్చేందుకు కేంద్రం జలసంఘం నియమించిన 4 సభ్యుల బృందంలోని 3 నిపుణులు గత నెల 19-21 మధ్య ప్రాజెక్టు క్షేత్రంలో పర్యటించారు. ఇక గతేడాది 2025 ఆగస్టులో జరిపిన పర్యటనలో పరిశీలించిన అంశాలతో కలిపి తమ ప్రాథమిక నివేదికను పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా జలసంఘానికి పంపించారు. డయాఫ్రమ్ వాల్ పనుల్లో నాణ్యత బాగుందని తెలిపారు. వాల్ ఎత్తు భూమిపైన 20 మీటర్ల ఎత్తులో ఉండాలని నిర్ధారించుకున్న తర్వాత దాన్ని 19 మీటర్లకు కుదించామని, అయితే 18.5 మీటర్లే ఉండేలా కట్ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఎత్తును 19 మీటర్లకు పెంచాలని స్పష్టం చేశారు. ఈసీఆర్ఎఫ్ డ్యాం ఎత్తు 53.38 మీటర్లు ఉండాలన్న డిజైన్ను ఆమోదించారు. వీరు తమ తుది నివేదికను త్వరలోనే కేంద్ర జలసంఘానికి అందజేస్తారని జలవనరుల శాఖ అధికారులు ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలపై ఉక్కుపాదం మోపుతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన వ్యవస్థను గత పాలకులు స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నారని ఆరోపించారు. ధరణి పోర్టల్లోని లొసుగులను ఆసరా చేసుకుని స్టాంప్ డ్యూటీ కుంభకోణాలకు పాల్పడినట్లు ఉన్నత స్థాయి విచారణ కమిటీ విచారణలో తేలింది. చలానా కుంభకోణం కేవలం సాంకేతిక లోపాల వల్ల జరిగిన పని కాదని, వ్యవస్థాగతంగా సృష్టించిన లోపమని కమిటీ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సచివాలయంలో ఉన్నత స్థాయి కమిటీతో మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. గత పాలకులు తెచ్చిన ధరణి పోర్టల్ సెక్యూరిటీ ఆడిట్ చేసిన సమయంలో గుర్తించిన లోపాలను సరిదిద్దకుండానే అంతా సవ్యంగా ఉన్నట్లు నివేదిక ఇచ్చారని తెలిపారు. మానవ ప్రమేయంతో తప్పులు చేసేందుకు వీలుగా పోర్టల్ ఉందన్నారు. భూముల లావాదేవీలకు సంబంధించి అనుమానాస్పదంగా ఉన్న భూముల సమాచారం లభ్యం కాకుండా లాగిన్లు డిలీట్ చేశారని, అత్యంత రహస్యంగా ఉండాల్సిన లాగిన్ వివరాలను కనిపించకుండా చేశారని విచారణలో తేలిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన భూ లావాదేవీల వివరాలు అందుబాటులో లేకుండా చేశారని, ధరణి సాఫ్ట్వేర్లో ఉన్న లోపాలపై కనీసం కోడ్ ఆడిట్ కూడా నిర్వహించలేదన్న విషయం ఫోరెన్సిక్ ఆడిట్లో వెలుగు చూస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో తక్షణమే ధరణి పోర్టల్పై కోడ్ ఆడిట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పోర్టల్ నిర్వహణకు గత పాలకులు టెరాసిస్ అనే విదేశీ సంస్థకు అప్పగించడం వల్లనే సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. తెలుగు సినిమా పైరసీకి కేంద్రంగా మారిన ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవి చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. పైరసీ కేసులో అరెస్టైన రవికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తెలుగు సినిమాలను పైరసీ చేస్తూ వెబ్సైట్లో అక్రమంగా అప్లోడ్ చేస్తున్నారన్న ఆరోపణలపై సైబర్ క్రైమ్ పోలీసులు 3 నెలల క్రితం గత నవంబర్లో రవిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విదేశాల నుంచి వెబ్సైట్ను నడుపుతూ బెట్టింగ్ యాప్ల ద్వారా కోట్ల రూపాయలు ఆర్జించినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఈ పైరసీ వల్ల తెలుగు చిత్ర పరిశ్రమకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లినట్లు ఫిర్యాదులు అందాయి. అరెస్ట్ అయిన తర్వాత రవి పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా ఫలితం లభించలేదు. చివరకు హైకోర్టును ఆశ్రయించగా జస్టిస్ కె సుజనా నేతృత్వంలోని ధర్మాసనం ఆయన పిటిషన్పై విచారణ చేపట్టింది. రవి 90 రోజులకు పైగా జైల్లో ఉన్నాడని, ఇప్పటికీ ఛార్జ్షీట్ దాఖలు కాలేదని, దర్యాప్తునకు అతడి సహకారం పూర్తయిందన్న అంశాలను పరిగణలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ ఇచ్చే క్రమంలో కోర్టు పలు కఠిన షరతులు విధించింది. దేశం విడిచి వెళ్లరాదని, పాస్పోర్ట్ను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరు కావాలని, సాక్షులను ప్రభావితం చేయవద్దని స్పష్టం చేసింది. షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ను రద్దు చేస్తామని ధర్మాసనం హెచ్చరించింది. రవి విడుదలైన నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తు ఎలా ముందుకు సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. మహిళ పైజామా నాడా లాగటం, ప్రైవేట్ పార్ట్లను అత్యాచార యత్నం కిందకే వస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. అటువంటి చర్యలను అత్యాచారం చేయటానికి సిద్ధమవటంగానే చూడాలి గాని అత్యాచార యత్నంగా నిర్ధారించలేమన్న అలహాబాద్ హైకోర్టు తీర్పును కొట్టివేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఫోక్సో కోర్టు విచారణ కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చుతుందో లేదో కానీ సైబర్ కేటుగాళ్లు పంపే ఆ ఒక్క లింక్ క్లిక్ చేస్తే మాత్రం మీ జీవితం తలకిందులవుతుంది. ఏళ్ల తరబడి రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బు, రిటైర్మెంట్ తర్వాత ఆసరాగా ఉంటుందని దాచుకున్న పెన్షన్ సొమ్ము ఏదైనా సరే సైబర్ దొంగల కన్ను పడితే చాలు నిమిషాల వ్యవధిలోనే మీ బ్యాంక్ అకౌంట్ క్లీన్ స్వీప్ అయిపోతుంది. రూపాయికి 10 రూపాయల లాభం అంటూ ఊరించే మెసేజ్లు ఒకవైపు, చలాన్లపై భారీ డిస్కౌంట్లు అంటూ ఊరించే ఆఫర్లు మరోవైపు. ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకుని సాఫ్ట్వేర్ లెవెల్లో సాగుతున్న ఈ డిజిటల్ దోపిడీకి ఇప్పుడు అమాయకులు బలైపోతున్నారు. ముఖ్యంగా నకిలీ ఈ చలాన్ల పేరుతో సాగుతున్న ఈ కొత్త తరహా దగ సామాన్యుణ్ణి భయపెట్టిస్తోంది. మీ వాహనంపై పెండింగ్ చలాన్ ఉంది, 24 గంటల్లో కట్టకపోతే లైసెన్స్ రద్దవుతుంది, లేదంటే అరెస్టు తప్పదు, ఇలాంటి హెచ్చరికలతో కూడిన మెసేజ్లు చూసి కంగారు పడ్డారో మీరు ట్రాప్లో పడ్డట్టే. గతంలో ఉన్న చలాన్లపై భారీ తగ్గింపులు ఇస్తున్నామంటూ కిలాడీలు SMS లేదా APK ఫైల్స్ రూపంలో లింకులు పంపుతారు. ఆ లింక్ క్లిక్ చేయగానే అచ్చం ప్రభుత్వ వెబ్సైట్ లాగే ఉండే నకిలీ పోర్టల్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ బ్యాంక్ వివరాలు ఎంటర్ చేశారో మీ ఫోన్లోని డేటాతో పాటు అకౌంట్లోని సొమ్మంతా క్షణాల్లో మాయం. మెసేజ్ల్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా, వ్యక్తిగత నెంబర్ల నుంచి వాట్సాప్ లింకులు వచ్చినా అవి నకిలీవని గుర్తించాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ ద్వారకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 23 ఏళ్ల సాహిల్ దనేష్ అనే యువకుడు మృతి చెందిన ఘటనపై తీవ్ర దుమారం రేగుతున్న వేళ నిందితుడైన మైనర్ యువకుడి తండ్రి అబ్రో బెనర్జీ స్పందించారు. యాక్సిడెంట్ కు కారణం తన కుమారుడే అని అంగీకరించాడు. ప్రమాద సమయంలో తన కుమార్తె కారులోనే ఉన్నారని తెలిపారు. తన కొడుకు చేసినది తప్పేనని తాను క్షమాపణలు కోరుతున్నానన్నాడు. ఈ ఘటన కారణంగా తమ కుటుంబం తీవ్ర మనోవేదనలో ఉందని, ఈ కేసులో చట్టపరమైన ప్రక్రియకు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. ప్రమాదానికి కారణమైన నిందితుడు తన సోదరితో కలిసి కారులో వెళ్తూ రీల్స్ తీసుకుంటుండగా ప్రమాదం జరిగింది. గురుద్వారా సమీపంలో వేగంగా వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న సాహిల్ బైక్ ను ఢీకొట్టింది. వెంటనే ఆ పక్కనే ఆగి ఉన్న క్యాబ్ ను ఢీకొట్టింది. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చేసరికే సాహిల్ మృతి చెందగా తీవ్ర గాయాలతో ఉన్న క్యాబ్ డ్రైవర్ కు చికిత్స అందిస్తున్నారు. అయితే మైనర్ నిందితుడిని అరెస్టు చేసినప్పటికీ 10వ తరగతి పరీక్షలు అన్న కారణంగా బెయిల్పై విడుదల చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా AI ఇంపాక్ట్ సమిట్ లో అనూహ్య ఘటన జరిగింది. గ్రేటర్ నోయిడాకు చెందిన గల్గోటియాస్ యూనివర్సిటీ నిర్వాకం తీవ్ర విమర్శలకు దారితీసింది. చైనా రూపొందించిన ఓ రోబోటిక్ డాగ్ ను తాము సొంతంగా డెవలప్ చేసినట్లు గల్గోటియాస్ వర్సిటీ చెప్పుకుంది. AI సమిట్ లో దాన్ని ప్రదర్శించి క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేసింది. ఆ వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. 2 లక్షల నుంచి 3 లక్షలు పెట్టి ఆన్లైన్లో రోబోటిక్ డాగ్ ను ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. ఈ విషయాన్ని గుర్తించిన నెటిజన్లు యూనివర్సిటీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. విదేశీ టెక్నాలజీని భారత్ ఆవిష్కరణగా ప్రచారం చేసుకోవడంపై విమర్శలు చేశారు. ఈ వివాదంపై గల్గోటియాస్ యూనివర్సిటీ వివరణ ఇచ్చుకుంది. రోబో డాగ్ ను చైనా సంస్థ నుంచే కొనుగోలు చేశామని, విద్యార్థులు నేర్చుకోవడానికి టూల్ గా వాడుతున్నామని చెప్పింది. దానిని తానే అభివృద్ధి చేశామని ఎన్నడూ చెప్పలేదని పేర్కొంది. రోబో డాగ్ ను తామే తయారు చేసినట్లుగా చెప్పిన ప్రొఫెసర్ నేహా తాను చెప్పాలనుకున్న విషయాన్ని సరైన విధంగా ప్రజెంట్ చేసి ఉండకపోవచ్చని, లేదా అవతలి వాళ్లు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయి ఉండొచ్చని అన్నారు. తాము ఒక ప్రముఖ యూనివర్సిటీకి ప్రాధాన్యం వహిస్తున్నామని, విలువలకు కట్టుబడి ఉన్నామన్నారు. రఫేల్ ఫైటర్ల కొనుగోలు ఒప్పందంలో భాగంగా 50% వరకు భారత్లో తయారైన విడిభాగాలను వినియోగించాలని ఫ్రాన్స్ కు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. బెంగళూరులో జరిగిన భారత్ ఫ్రాన్స్ 6వ వార్షిక రక్షణ సదస్సులో ఫ్రాన్స్ రక్షణ మంత్రి క్యాథరిన్ 114 రఫేల్ ఫైటర్ల కొనుగోలు ప్రతిపాదనలపై చర్చించారు. ఈ సందర్భంగా రఫేల్ ఫైటర్ల ఇంజన్లు, వాటి పునరుద్ధరణ భారత్లోనే జరగాలని, అది మేక్ ఇన్ ఇండియా ప్రయత్నాలకు తోడ్పడుతుందని రాజ్నాథ్ కోరినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. T20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్, నెదర్లాండ్స్ మధ్య జరిగిన T20 మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. 194 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన నెదర్లాండ్స్ జట్టు 176 పరుగులు మాత్రమే చేసి 17 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. నెదర్లాండ్స్ బ్యాట్స్మెన్లలో బాస్ డి లీడ్ 33 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, జార్జ్ 26 పరుగులు, క్రోస్ 25 పరుగులు, ఓపెనర్ మైకెల్ లెవిట్ 24 పరుగులు, కోలిన్ 23 పరుగులు చేశారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీయగా, శివం దుబే 2 వికెట్లు తీశాడు. బూమ్రా, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీశారు. 66 పరుగులు చేసిన శివం దుబేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక పరుగులతో భారత్ కు భారీ స్కోర్ అందించాడు. ఆఖరులో హార్దిక్ పాండ్యా 30 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఆఖరి ఓవర్లలో 3 బంతులు ఎదుర్కొన్న రింకు సింగ్ ఓ సిక్సర్ బాది అజేయంగా నిలిచాడు. ఈ విజయంతో భారత్ గ్రూప్ టాపర్గా
సూపర్ 8లో ప్రవేశించింది. ఇక సూపర్ 8లో భాగంగా ఫిబ్రవరి 22న ఆదివారం నాడు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దక్షిణ ఆఫ్రికాను భారత్ ఢీ